రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు మరొక తరుణాన్ని, మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినము కూడా మనం సజీవులుగా నిలబడి దేవుని సన్నిధిలో కనపడుతున్నాము అని అంటే ఇది దేవుడిచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యమునై ఉన్నది. కనుక దేవునికి మనం అందరము కృతజ్ఞతాస్థుతులు, స్తోత్రములు తెలియజేయబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలా వందనాలండి బైబిల్ చదివి వినిపించిన వారికి. ఎవరైనా ప్రేరేపించగలిగిన వారు ఒకరు ప్రార్థించండి వాక్యం కొరకు. పరిశుద్ధుడా త్రియేక దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోట్లాది స్థుతులు, స్తోత్రాలు. మరి చెప్పబడ్డ వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ ఆహారము మరి యాకోబు పాస్టర్ గారు మరి క్రీస్తు జన్మదినం గురించి మరి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం గురించి చెప్తుండగా మా యొక్క హృదయాల్ని తండ్రి యేసయ్య తెరిచి మీ యొక్క వాక్యం ద్వారా మేము ఇతరులకు కూడా బోధించే హృదయాన్ని మాకు ఇస్తారని నమ్ముచు మా విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన తల్లి గారికి వందనాలు. చాలా సంతోషం. మరొక చక్కటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ప్రియులారా, మరి మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఈ వాక్యం మనందరికి బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. ప్రతి క్రిస్మస్ లో కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం, ప్రతి సంవత్సరం. అయితే మరి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఏంటి అనంటే, ఇక్కడ ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. అదేంటంటే, వారికి స్థలము లేనందున. ఎవరికి స్థలము లేదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలము లేదు అని బైబిల్ మనకు చాలా మరి క్లారిటీగా ఈ అధ్యాయంలో, ఈ వచనంలో మనకు తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలము లేదంటండి. ఎక్కడ ఆయనకు స్థలం లేదు అనంటే, ఆయనకు భూమి మీద ఆయనకు స్థలం లేదు. భూమి మీద ఆయనకు స్థలం లేదు అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, మరి ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రజా సంఖ్య కోసమని ఎక్కడెక్కడున్నటువంటి రోమీలందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు.
ఆ ప్రదేశానికి వచ్చారు, బెత్లెహేముకు వచ్చారు. అందరూ కూడా ఎవరి చుట్టాల ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి బంధువుల ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందరికీ కూడా స్థలం ఉంది. మనం ఆలోచిస్తే అక్కడికి వచ్చినటువంటి దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా స్థలం ఉందండి. బంధువులకు స్థలం ఉంది. రెండోది ఆలోచిస్తే వాళ్ళు బంధువులు వచ్చినటువంటి మరి పశువులకు కూడా స్థలం ఉంది. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గబిక్కిన బండి బయటకు తీస్తాం, బైక్ బయటకు తీస్తాం, కారు ఉంటే కారు బయటకు తీస్తాం, లేదా ఆటో పిలిపించుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. కానీ అప్పుడు ప్రయాణం చేయాలంటే వారి దగ్గర ఒంటెలు కానీ గాడిదలు కానీ ఉండేటివి. ఇవి ఎక్కువగా వారు ప్రయాణానికి ఉపయోగిస్తూ ఉండేవారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం చాలా బాగా ఆలోచిస్తే, ఆ టైంలో బెత్లెహేము అనేటువంటి ఆ ప్రాంతంలో వచ్చినటువంటి చుట్టాలు ఈయన మరి యోసేపు మరియలో కాదండి, చాలా మంది ప్రజాసంఖ్యలో పాలిభాగస్తులు కావటానికి, మరి వారి పేర్లు నమోదు చేయించుకోవటానికి ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పటికీ వారి వారి బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వారు వచ్చినటువంటి ఆ యొక్క పశువులు, ఏ అయితే గాడిదలు ఉంటాయో, ఒంటెలు ఉంటాయో, ఇంకా ఏమైనా వారు ఉపయోగిస్తున్నటువంటి ప్రయాణానికి ఉపయోగిస్తున్నటువంటి అవి ఉంటాయో, అవన్నీ ఉండటానికి కూడా స్థలం ఉంది. అవన్నీ ఉండటానికి కూడా సత్రంలో వాటన్నిటికీ స్థలం ఏర్పాటు చేశారు. పశువుల దొడ్డిలో అవన్నీ కూడా ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలము లేకుండా పోయిందండి. వారు మరి మరియమ్మకు ఆ పురిటి నొప్పులు వస్తూ ఉన్నప్పుడు యేసేపు గారు చాలా ప్రయత్నం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళారు. అమ్మా, ఈ రాత్రి మరి మరియమ్మ గారు నొప్పులతో బాధపడుతున్నారు, మీ ఇంటిలో మాకు కొంత స్థలం ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు చాలా మంది వాకిలి తీశారే కానీ ఇంట్లోనికి ఆహ్వానించకుండా, మా దగ్గర స్థలం లేదు వెళ్ళండి అని చెప్పి పంపించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, చివరికి వారికి ఎక్కడ స్థలం దొరికింది అని అంటే, పశువుల దొడ్డిలో ఉన్నటువంటి ఆ యొక్క తొట్టి, కుడితి నీళ్లు తాగేటువంటి ఆ యొక్క తొట్టిలో వారికి స్థలం దొరికినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే, ఆయనకు భూమి మీద స్థలం లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ యేసు ప్రభు వారు ఒక్కరే జన్మించారా ఆ సమయంలో అని అంటే, చాలా మంది యేసు ప్రభు వారితో కూడా జన్మించారు. ఆ మాటను మనం చూస్తే మత్తయి సువార్తలోనికి మనం వెళ్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అది ఇక్కడ మనం ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే, వీళ్ళందరూ కూడా ఇంచుమించు యేసు ప్రభుకు ముందు వెనక జన్మించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా అటు ఇటు కొద్దిగా ఒకవేళ రోజులు తేడా ఉన్నప్పటికీ
ఏదేమైనా యేసు ప్రభువారికి ముందు తర్వాత జన్మించినటువంటి వారే. అయితే వీరందరూ జన్మించటానికి ఎక్కడ జన్మించారు వీళ్ళు? మరి ఆ ఇరుకు ప్రాంతంలో ప్రజలందరూ ఆ ఊరికి వచ్చినప్పుడు ప్రజలందరికీ మరి స్థలము లేకపోయినప్పటికీ ఆ ఇరుకు ప్రాంతంలో వీరందరూ ఎక్కడంటే మరి పశువుల తొట్టిలోనో రోడ్ల మీదనో అక్కడో ఇక్కడో డెలివరీ కాలేదండి. వాళ్ళందరికీ కూడా స్థలాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా బంధువుల ఇళ్లలో సురక్షితముగా డెలివరీ అయినటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద స్థలము లేకుండా పోయింది. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఆ సమయంలో భూమి మీద ఆయనకు కొంత కూడా మరి స్థలము ఇచ్చినటువంటి వారు లేరు. ఎందుకు భూమి మీద స్థలము లేదు అనంటే, మనం చూస్తాము భూమి దేనితో నింపబడి ఉంది అనంటే భూమి పాపముతో నింపబడి ఉంది. భూమి అతిక్రమముతో నింపబడి ఉంది. మనం చూసాం కదా, మరి నోవాహు టైంలో, నోవాహు పరిస్థితుల్లో, నోవాహు కాలంలో మనం చూస్తే ఎందుకు దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి కుమ్మరిస్తున్నాడు అనంటే, భూమి అంతా కూడా ఆయన చూసినప్పుడు, ఆకాశం నుండి భూమిని ఆయన చూసినప్పుడు ఎలాగుంది అంటే భూమి అంతా కూడా పాపము చేత నింపబడి ఉంది. ఇంకా మనం చూస్తే లోతు విషయంలోనికి మనం వెళ్తే పండు ముసల వాళ్ళక నుండి యవనస్తుల వరకు కూడా పాపం చేయటానికి తప్పించిపోతున్నారని చాలా అద్భుతంగా ఆదికాండములో మనం చూస్తామండి. అక్కడ దేవదూతలు లోతు ఇంటిలోనికి ఉన్నప్పుడు, లోతు ఇంటిలో దేవదూతలు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, పురుషులందరూ కూడా లోతు యొక్క ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు తీయండి, మేము వారితో ఈ రాత్రి మేము వారితో గడుపుతామని చెప్పి పండు ముసలోళ్ళు, రేపో మాపో మరి పోయేటువంటి వారు కూడా పండ్లన్నీ ఊడిపోయి బొక్కి నోరుతూ ఉండి, ఇంకా రేపు ఎల్లుండో ఇంకా కాలం గడిచిపోతుంది ఈ ముసలోడు అనే స్థితిలో ఉన్నటువంటి వారు కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే పాపము చేయటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి భూమి మీద ఇంత అక్రమము, అన్యాయము, మరి ఇంత పాపము విస్తరించిపోవడం వల్ల మనుష్య కుమారునికి భూమి మీద స్థలము లేకుండా పోయింది. భూమి మీద ఆయనకు కొంత కూడా స్థలము లేకుండా పోవటానికి గల ప్రధానమైన కారణము ఇది. చూడండి, ఆయన ఎలాంటి వాడు అనంటే, జన్మించినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు అనంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో మనం కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదవండి ఒకసారి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 17 కూడా చదవండి. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలా వందనాలండి. ఇక్కడ ఈ వాక్యం మనం చదివినప్పుడు మనకి ఏమర్థమైందండి? ఈ వాక్యం చదివినప్పుడు మనకేమర్థమైంది? ఎవరైనా మీట్ తీసుకు మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. ఈ మాట చదివినప్పుడు మనకు ఏమర్థమై ఉండాలి అని అంటే, సమస్తమును ఆయన ద్వారా జరిగి ఉన్నవి, సమస్తమును ఆయన, అక్కడ మనం చూస్తాము ఆయనను బట్టి
సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడెను. భూమి అంత కూడా భూమిలో ఉన్నదంతా కూడా, భూమి పైన ఉన్నదంతా కూడా మరి అన్నీ కూడా ఆయన లేకుండా లేవు. 17వ వచనంలో మనం చూస్తాము, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ భూమి ఆయనది, భూమి పైన ఉన్నవన్నీ కూడా ఆయనవే. ఆకాశం ఆయనది, ఆకాశం పైన ఉన్నవన్నీ కూడా ఆయనవే. సమస్తమును ఆయనవే. అయితే ఆయనవి అయినప్పటికీ ఆయనకు స్థలం లేదండి. ఆయన మనకు ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. కొద్ది రోజులు నువ్వు వాడుకొని దీన్ని మళ్ళీ వదిలిపెట్టేసి నా దగ్గరికి రమ్మని చెప్పి ఆయన ఆకాశమును, భూమిని, సమస్తమును మనకిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చినోనికి స్థలం ఇవ్వకుండా వదిలేస్తా ఉన్నాం. చూడండి, మా ఇంట్లోకి ఎవరైనా మీరు వచ్చారనుకోండి, ఒకరు మా ఇంట్లోకి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, మిమ్మల్ని ఆహ్వానిస్తాను. అయితే మీరు నన్ను ఇంట్లోకి రానియకుండా వాకిలేశారనుకోండి, ఇంట్లోకి రామాకండి, మీరు బయటనే ఉండండి అని చెప్పి మీరు వాకిలేస్తే నాకు ఎంత బాధ ఉంటుందండి. నేను మా ఇంట్లోకి ఆహ్వానిస్తే నన్నే ఇంట్లోకి రానియకుండా నన్ను బయట నుంచి వాకిలేసేసాడని చెప్పి నేను ఎంత బాధపడతా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే బాధపడుతున్నారు. ఎందుకంటే సమస్తమును ఆయన లేకుండా లేదు, సమస్తము ఆయనకు మరి ఆయనకు లోబడి ఉన్నవి. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్తము ఆయనే. అయితే భూమి మీద ఆయనకు స్థలం లేకుండా మనం చేసేస్తా ఉన్నాం. అక్కడ మనం చూస్తే ఆయనకు స్థలము లేనందున అనే మాటను మనం వింటా ఉన్నాం. ప్రియులారా, ఈ దినాల్లో కూడా మనం ఆలోచిస్తే క్రిస్మస్ లో మరి అన్నీ ఉంటున్నాయి, కానీ యేసయ్య ఉండటం లేదు. ఎలా ఉంది పరిస్థితి అంటే, పుట్టినరోజు చేస్తున్నాం, కానీ ఆ పుట్టినటువంటి వ్యక్తి అక్కడ లేకుండా మనం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం చేస్తున్నాం, కానీ యేసయ్య ఆ ప్రాంతంలో ఉండట్లేదు. ఎవరికి చేస్తున్నామో అర్థం కావట్లేదు, ఎందుకు కేక్ కట్ చేస్తున్నామో అర్థం కావట్లేదు. ప్రధానంగా ఈ ఉదయం నేను చెప్పదలుచుకున్న మాట ఏంటనంటే, యేసయ్య మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనలో లేకపోతే మన క్రిస్మస్ శూన్యము, మన క్రిస్మస్ వ్యర్థమైపోతుంది. అక్కడ స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ ప్రాంతంలో స్థలము లేకపోవడం వల్ల ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి నీవు యేసుక్రీస్తు పుట్టాడని సంతోషంతో చేసుకుంటున్నావు, ఓకే. అయితే ఆ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఆయన ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? మనం చేసే సెలబ్రేషన్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్య లేకపోతే మనం ఎవరికి చేస్తున్నట్టు? మనం దేనికి మనం మరి గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నట్టు ఒకసారి ఆలోచించాలి. వ్యర్థమైనవన్నీ కూడా మనము చేసుకుంటూ పోతే అనవసరం అండి. చూడండి, ఈనాటి క్రిస్మస్లో ఎవరుంటారంటే రాజకీయ నాయకులు ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఎంపీలు ఉంటున్నారు, తర్వాత అందరు ఉంటారు. కేక్ ఉంటుంది, తర్వాత ఇంకా ఏమేమి ఉండాలో అన్నీ ఉంటున్నాయి, కానీ యేసయ్య లేకపోతే ఆ క్రిస్మస్ ఎంత మరి వ్యర్థమైపోతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన ఉండాలి. ఆయన లేకపోతే మన జీవితం అంతా కూడా శూన్యమైపోతుందండి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటనంటే, ఆయన మన జీవితంలో ఉంటే అదే నిజమైన క్రిస్మస్. ఇంకో విషయాన్ని మనం ఆలోచించాలి ఏంటనంటే, క్రిస్మస్ అంటే
ఓన్లీ డిసెంబర్ 25 మాత్రమే కాదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా మనలో ఉంటాడో, ఆయన మన హృదయంలో జన్మిస్తాడో, నిరంతరము కూడా మనం క్రిస్మస్ చేసుకుంటాము. ప్రతి దినము కూడా మనము ఆయనలో ఆనందిస్తాము. ప్రతి దినము కూడా ఆయనలో మనం సంతోషిస్తాము. ప్రతి దినము కూడా మనము ఏం చేయబడతామంటే నూతనముగా మార్చబడతామండి. ఇదండి క్రిస్మస్. ఒక్క రోజుతో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది కాదు క్రిస్మస్ అంటే. ఒక్కరోజు అలా కనపడి ఇలా పోయేది కాదండి. ప్రతి దినము దినదినము నూతన పరచబడుతున్నది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు మన హృదయంలో నివసిస్తున్నప్పుడు, ఆయనకు మనం చోటిస్తున్నప్పుడు, ఆయనకు మనం ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనము దినదినము నూతన పరచబడతాము. దేవునికి మనకు ఒక బాంధవ్యం ఏర్పడుతూ ఉంది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే యేసేపు మరియమ్మలు ఇద్దరు కూడా ఎన్నో ఇండ్లకు వెళ్ళి తలుపు తట్టారు. అమ్మ, ఈ రాత్రి మీ ఇంట్లో మాకు కొంత అవకాశం ఇవ్వండి అని చెప్పి. కానీ ఆ రోజు వారు ఇవ్వలేకపోయారు. ఒకవేళ ఏదో ఒక ఇండ్లుగిన వారికి అవకాశం ఇచ్చింటే ఆ ఇండ్లు ఈరోజు హైలైట్ అయిపోయేదండి. ఆ ఇండ్లు ఈరోజు ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయేది. ఆ ఇండ్లు భూమి మీద ఒక ప్రత్యేకింపబడినటువంటి ఇండ్లుగా నిలిచిపోయేది. ఇయ్యకపోవడం వల్ల ఎంతో మిస్ చేసుకున్నారు ఆనాడు బెత్లెహేం వారు. ప్రియులారా, అయితే పశువుల తొట్టి ఆయనకు స్థానం ఇచ్చింది. కొడితి నీళ్లు ఉండవలసినటువంటి ఆ తొట్టి స్థానం ఇవ్వడం వల్ల దానివల్ల జరిగినటువంటి మేలేంటో తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఏ ఇంట్లో పట్టినా కూడా ఈ తొట్టి కనపడతా ఉంది. ఏ ఇంట్లో చూసినా కూడా ఈరోజు మరి క్రిస్మస్ టైంలో ఖచ్చితంగా మరి ఈ యొక్క తొట్టి కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎంత ప్రాధాన్యత వచ్చిందండి, ఎంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఆ తొట్టికి కనపడుతుందో మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆ స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో అంటే ఆ తొట్టి దేనికి ఉపయోగిస్తున్నారంటే నీళ్లు తాగటానికి ఉపయోగించే తొట్టి. అది నీళ్లు తాగటానికి ఉపయోగించే తొట్టి ఎలాగుంటుంది ఒకసారి మనం ఆలోచిస్తే అది చాలా వాసన వస్తూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి నీళ్లు నింపబడి ఉంటవి. నీళ్ళు ఒకటే కాదు, కుడితి నీళ్ళు కూడా అందులో పోస్తారు. అదొకటే కాదు, ఇంకా మరి పశువులకు కావలసినటువంటి పొట్టు, ఆ పొట్టు కూడా ఆ తొట్టులో వేస్తారు. ఇలా మనం చూస్తే ఆ తొట్టి అంతా కూడా మళ్ళీ ఏమంటారంటే ఈగలతోనూ, తర్వాత దోమలతోనూ, తర్వాత ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆ తొట్టి ఉంటుందండి. మనము పశువుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నీళ్లు తాగే కుడితి తొట్టి మనకు బాగా కనపడుతుంటది. అది ఎంత మరి భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య తొట్టిలో పరుండబెట్టారో ఆ తొట్టికి ఘనత వచ్చిందండి. ఆ కుడితి నీళ్ళు లేవు అక్కడ, ఆ మురికి వాసన లేదు అక్కడ, ఆ దోమల ఆ ప్రాంతంలో తిరగట్లేదు. ఇంకా మరి అక్కడ అపరిశుభ్రత అనేది కనపడలేదు. ఆ తొట్టి ఏమైపోయిందంటే పరిశుభ్రంగా మార్చబడిపోయింది. చాలా నీటుగా అయిపోయింది, శుభ్రంగా అయిపోయింది. దానిపైన చక్కగా గడ్డి పేర్చేశారు ఆ తొట్టిలో. ఎవరు ఉపయోగించబడినటువంటి తొట్టి ఈరోజు యేసయ్య అందులో ఉండేసరికి ఆ తొట్టికి ఘనత వచ్చింది, ఆ తొట్టికి మహిమ వచ్చింది, ఆ తొట్టికి ఒక ప్రత్యేకత స్థానం వచ్చింది, ఆ తొట్టికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం వచ్చేసిందండి. వీటన్నిటికీ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అందులో మరి ప్రసవించడం వల్ల. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆయన ఎప్పుడైతే ప్రసవిస్తాడో
మన హృదయంలో ఆయన ఎప్పుడైతే ప్రసవిస్తాడో, జన్మిస్తాడో, మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వస్తుంది. చూడండి, ఒకప్పుడు తాగుడుబోతుగా ఉన్నా సరే, ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్నా సరే, దొంగగా ఉన్నా సరే, రౌడీగా ఉన్నా సరే, ఇంకా మరి వ్యసనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నా సరే, అలాంటి వారి జీవితాల్లో యేసయ్యకు స్థానం ఇస్తే, యేసయ్య ఆ యొక్క హృదయంలో జన్మిస్తే, అలాంటి వారికి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము సమాజంలో మనకు దక్కుతుంది. ఒకప్పుడు చేదరించుకునేవారు, ఒకప్పుడు వెలివేసేవారు, ఈరోజు యేసు క్రీస్తును బట్టి అతన్ని గౌరవిస్తారు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించారు గనక. ఇవన్నీ మనం చూస్తాము. పౌలు విషయంలో మనం చూస్తే, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ప్రజలందరూ భయపడేవారు. అంత దూరం నుంచి వస్తుంటే క్రైస్తవులంతా కూడా ఇక మన జీవితం అయిపోయిందని చెప్పి భయపడేవారు, చాలా భయపడేవారు. అయితే ఎప్పుడైతే యేసయ్యను ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితంలోనికి చేర్చుకున్నాడో, ఆయన జీవితంలో ఎప్పుడైతే జన్మించాడో యేసయ్య, ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయనకున్న స్థానం ఎంత గొప్పదని అంటే, ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చాడు. ప్రియులారా, క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి మనం ఆలోచిద్దాం. యేసయ్య ఉంటున్నాడా మనం చేసే క్రిస్మస్లో? ఒకసారి ఆలోచించుకుందాం. కొత్త బట్టలుంటాయి, ప్రత్యేకమైన వంటలుంటాయి, ఇళ్ళంతా శుభ్రం చేసుకుంటాం నీటుగా. ఇంకొందరైతే ఇళ్ళంతా సున్నం కొట్టుకుంటారు. ఇంకా మనం చూస్తే మరి రకరకాల విధానాలలో మనం చేస్తాం, కానీ యేసయ్యకు స్థానం ఇవ్వటం లేదండి. యేసయ్య ఆ క్రిస్మస్లో కనపడటం లేదు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఇష్టపడతాడండి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఇష్టపడతాడు. గర్వ హృదయము, అహంకార హృదయము, అతిశయ హృదయము యేసయ్య ఎన్నడూ కూడా ఇష్టపడ్డు. అందుకని ఆయన మరి సమస్తము ఆయనకు లోబడి ఉన్నప్పటికీ, అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నప్పటికీ, ఆయన ఎక్కడో ఒక మహారాజు ఇంట్లో జన్మించలేదు. ఆయన ఒక మహారాజు ఇంట్లో జన్మించలేదండి. అలా జన్మించాలనుకుంటే ఆయనకు పెద్ద పని కూడా కాదు. ఆయన జన్మించగలడు. అలా జన్మించి అలా నిరూపించుకోగలడు. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. సంపూర్ణంగా తగ్గించుకొని ఒక పేద ఇంటిలో పశువుల తొట్టిలో ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వింటున్న మనము, యేసయ్య మనకు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యత. ఆయన లేకపోతే మనం ఎంత పని చేసినా కూడా, మనం ఎన్ని క్రిస్మస్లు సెలబ్రేషన్ చేసుకున్నా కూడా, మనం ఏం చేసినా కూడా మరి ప్రయోజనం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తాం. తొట్టికి కుడితి నీళ్లు ఉంచబడినటువంటి తొట్టికి ఈరోజు ఘనత వచ్చి, ఆ తొట్టి ప్రతి ఇంటిలో కనపడతా ఉంది. పశువుల తొట్టి ప్రతి ఇంటిలో కనపడతా ఉంది. ఎంత ఘనత అండి, ఎంత ఘనత! యేసయ్య మన జీవితంలో ఉంటే ఘనత వస్తుంది. చూడండి, ఆ యూదా పట్టణములో, బెత్లెహేములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది ప్రజలు ఉండింటారు. ఎవరు కూడా ఆయన్ను చేర్చుకోకపోవడం వల్ల ఎవరు కూడా మరి ఒక ప్రత్యేకతగా నిలబడలేదు. కానీ ఎక్కడో ఒక మూలన ఉన్నటువంటి తొట్టి, ఎక్కడో ఒక మూలన ఉండి పశువులకు దాహాన్ని తీర్చేటువంటి ఆ తొట్టి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఘనతను పొందుకున్నదనంటే
దానికి ప్రత్యేకమైన కారణం యేసయ్య ఆ తొట్టిలో పరుండబెట్టుకోవడం వల్ల. యేసయ్యకు మనం స్థానం ఇస్తున్నామా? ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన కేటాయిస్తున్నామా? అలా ఇయ్యకపోతే మన విశ్వాసం వ్యర్థమండి. అలా ఇయ్యకపోతే మన భక్తి వ్యర్థమండి. అలా ఇయ్యకపోతే టోటల్గా మన జీవితమే నిష్ప్రయోజనకరమవుతుంది. కనుక ఆయనకు మనం స్థలం ఇచ్చే వారిగా మనం ఉండాలి. అందుకనే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా వచ్చి తలుపు తీసిన ఎడల అతనితో నేనును, నాతో అతను భోజనం చేసేదు. దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఆయనతో కలిసి భుజించటానికి. కానీ మనం ఆయనతో ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనము మరి నీతిమంతులము కాదు గనక, అనీతిమంతులము గనక, పడిపోయే వారిమి గనక, మన క్రియలు చెడ్డవి గనక, మన ప్రవర్తన చెడ్డది గనక, మన నడవడిక చెడ్డది గనక ఆయన్ను సంపూర్ణంగా మన జీవితాల్లో ఆహ్వానించలేకపోతున్నాం. ఈ దినమే, ఈ క్షణమే యేసయ్యకు మనం ప్రత్యేకమైన స్థానం ఎప్పుడైతే ఇస్తామో ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచేదను అంటున్నాడండి. ఎప్పుడైతే దేవుణ్ణి నీవు గణపరుస్తావో, ఎప్పుడైతే ఘనమైన స్థానంలో దేవుణ్ణి నిలబెడతావో ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో, ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఆయన నిన్ను గణపరుస్తాడు. ఎన్ని సంవత్సరాలు వ్యర్థమైనటువంటి క్రిస్మస్లు చేస్తారండి. ఎన్ని సంవత్సరాలు యేసయ్య లేకుండా ఎన్ని సంవత్సరాలు కేక్ కట్ చేసుకొని మనమే తింటాం. ఏమన్నా అది కరెక్టేనా? ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఒక ప్రత్యేకంగా ఆలోచిద్దాం. అసలు మనం చేసే ఈ క్రిస్మస్లో యేసయ్య ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? ఆయన పాత్ర ఏమై ఉంది ఇక్కడ మన మధ్యలో? ఎలాంటి స్థానాన్ని ఆయనకు మనం ఇస్తున్నాం అని మనం ఆలోచించుకొని క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకుందాం. అలా ఆలోచించుకున్నప్పుడు ప్రత్యేకమైన స్థానాన్ని ఆయనకి ఇస్తాం. ఏంటి ఆయన స్థానం అంటే? వినయము, విధేయత, ప్రేమ, అనురాగము, అప్యాయతలు ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉండాలి. ఆయన పోలికగా మనం ఉండాలి. ఆయన యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇలా మనము జీవిస్తున్నప్పుడు, ఇలా మనము ఆయనతో సహవాసము చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా అద్భుత రీతిగా ఆయన వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఘనహీనులను మరి జ్ఞానవంతులుగా చేస్తాడు. ఆయన దేవుణ్ణి మనం గణపరచి ఆయన మనల్ని గణపరుస్తాడు. ఆలోచిద్దాం, మనం చేసే క్రిస్మస్లో యేసయ్య ఉన్నాడా? ఎవరున్నారు? అందరూ ఉంటారు, కానీ యేసయ్య మాత్రం ఉండరు. అది వ్యర్థమైపోతుంది. ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీవు మా జీవితంలో ఉండాలి. మా క్రిస్మస్లో నీవు ఉండాలి. మా జీవితాన్ని నీకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్. మాలో నీవు ఉంటేనే అది నిజమైన క్రిస్మస్. మాలో నువ్వు లేకపోతే అది వ్యర్థమైన ఆయన అని ప్రభు సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుదాం. ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడండి. దేవుడు మనిషితో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనిషి దేవునితో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆయన మనతో సహవాసం చేయటానికి, మనతో భోజనం చేయటానికి, మన దగ్గర కూర్చొని మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ మనము ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నామా? ఎందుకు ఇష్టపడటం లేదు అంటే ఆయన నీతిమంతుడు. ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు కనుక
మనము పాపులము, పాపపు ఆలోచనలు కలిగి ఉన్న వారిని గనక నీతిమంతుని దగ్గర నిలబడటానికి చేత కాదు. అయితే ఈ దినము దేవుని వాక్యం చెప్తా ఉంది, వాటన్నిటిని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన మనల్ని తన యొక్క కుమారులుగాను, తన స్వాస్థ్యంగాను మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినమయ్యా, ఆయన మన జీవితంలో మరి ఉంటున్నాడా? ఆహ్వానిస్తున్నామా? స్థానం ఇస్తున్నామా? మన జీవితంలో ఆయనకు స్థలం ఇస్తున్నామా? ఆలోచించండి. ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు ఆయనకు మనం స్థానం ఇస్తే మనము చాలా అద్భుతంగా వాడబడతాం. చూడండి, ఆ చిన్నది చనిపోయి ఉన్నది, అందరూ ఆ ఇంట్లో ఉన్నారు. యేసుప్రభువుకు స్థానం లేదా ఇంట్లోకి రావటానికి. అక్కడ మనం చూస్తే మంచం మీద చిన్నది అది చనిపోయి ఉన్నది. అందరూ ఆ ఇంట్లో మొత్తం అందరూ ఏం చేస్తున్నారంటే ఏడుస్తా ఉన్నారు విపరీతంగా. యేసుప్రభు అక్కడికి వచ్చాడు, అక్కడ ఆయనకు స్థానం లేదు. అయితే ఏమన్నాడంటే, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు యేసుప్రభు ఒక్కడున్నాడు ఆ చిన్నదాంతో. అక్కడ ఆ ఇంటిలో మరి ఆ చనిపోయినటువంటి ఆ చిన్నదాంతో యేసుప్రభు ఒక్కడే ఉండి ఆయన ఆమెను బ్రతికించాడండి. ఎంతమంది ఉన్నారంటే, ఎంతమంది ఉన్నా కూడా మరి ఆ ప్రయోజనం లేదు. కానీ భూమి మీద ఎంతో మంది మనకు సహవాసంగా ఉండొచ్చు, ఎంతో మంది మనకు స్నేహితులుగా ఉండొచ్చు, ఎంతో మంది మనతో కలిసి ఉండొచ్చు, జీవించవచ్చు. కానీ యేసయ్య లేకపోతే ఎంతమంది ఉన్నది వ్యర్థమే. యేసయ్యను మనం ఆహ్వానిద్దాం, మన జీవితంలో చేర్చుకుందాం, మనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఆయనకి ఇద్దాం. ఆ తర్వాత ఎంత అద్భుతంగా మన జీవితం మార్చబడుతుందో మనమే చూస్తాం. కంటిన్యూ చేద్దాం, యేసయ్యను మన జీవితంలోనికి చేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 నక్కలకు నాకాశ పక్షులకు గులుండేను, ఒక్కింత స్థలమైనను మన ప్రభు కెక్కడ లేకుండేను. రాజులకు రాజుగా నీ ప్రభువు నీ దగ్గరికి వస్తే, దీనుడై గాడిద పిల్లను ఎక్కి దీనుడై నీ దగ్గరికి వస్తే, నీ దగ్గరికి వచ్చిన నిన్నేలుకొని ఉద్ధరించడానికి ప్రభుల వారు వస్తే, నీ రాజు వస్తే, బెత్లెహేములోను, యెరూషలేములోను, దావీదు పట్టణములోను ఆయనకు ఒక్కింత స్థలమైనను లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు దాచుకొని జక్కయ్య వైట్ కాలర్ నేరాగాడు, సుంకపు గుత్తదారి. యేసయ్య జక్కయ్య ఇంటిలో ఉన్నప్పుడు యేసయ్య ఒక్క మాట మాట్లాడలేదు. దాచుకున్నదంతా వెలికి తీశాడు, బీదలకు పంచిపెడుతున్నాడు. దోచుకొనివాడు లోబి పంచిపెట్టువాడుగా మారిపోయాడు. బీదలకు తన ఇంటి నిండా అవకాశం ఇస్తున్నాడు. రండి బీదలారా, భోజనం చేయండి, పండుగ చేసుకోండి. క్రిస్మస్ పండుగ జక్కయ్య ఇంటిలో దోచుకొనివాడు, లోబి ఇంటిలో, దొంగ ఇంటిలో
వైట్ కాలర్ నేరగాని ఇంటిలో బీదలందరూ ఉత్సవం చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. యేసయ్య ఉన్న జక్కయ్య ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్కలకు, చెరుపు చేసే నక్కలకు, ప్రేతలను పీక్కు తినే ఆకాశ పక్షులకు మనం హృదయము తెరిచి ఆహ్వానిస్తాం. నక్కలకు బొరియాలుంటాయి, చెరుపు చేసే నక్కలుంటాయి మన హృదయాల్లోనే. ఆకాశ పక్షులకు, ప్రేతలు పీక్కు తినే ఆకాశ పక్షులకు గూళ్ళుంటాయి మన హృదయంలోనే. మనం వారిని ఆహ్వానించుకుంటాం. నక్కలారా, చెరుపు చేసే నక్కలారా, బాగా వచ్చారు, రండి. చచ్చిన శవాలను పీక్కు తినే గద్దలారా, ఆకాశ పక్షులారా, రండి. యేసయ్యను కలిగిన హృదయము, యేసయ్యను కలిగిన హృదయము, యేసయ్య ఉండవలసిన హృదయము, దీనత్వం కలిగి క్రిస్మస్ పండుగ అంటే చాలా అట్టహాసంగా, ఆడంబరంగా, రిచ్నెస్ ఉట్టిపడేలాగా అలంకరణ కాదండి. నిజమైన క్రిస్మస్ తొట్టిలో పరుండబెట్టిన ప్రభువును జ్ఞాపకం చేస్తుంది. మన హృదయాలన్నీ, మన హృదయపు కోవెలలన్నీ దేవాలయములుగా మారిపోతాయి. తొట్టి రాజుగారి పడక గది, బెడ్రూమ్ అయిపోయింది. పశువుల తొట్టి పరిశుభ్రంగా చాలా చక్కగా వివరించారు. ఘనత, మహిమ ఆ తొట్టికి కలిగింది. నువ్వు నేను ఆ తొట్టిగా మారిపోదామా? మనమంతా పశువుల తొట్టిలో మన రాజును ఆహ్వానించుకుందామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేరేపణ గలవారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుల నాయన, నీకే స్తుతి స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య నాయన, నీకే మహిమ అయ్యా. మరొక నూతన ఉదయకాల సమయంలో అయ్యా, నీ జీవం కలిగిన మాటలను ప్రభువా వినిపింప చేసినందుకు నీకే మహిమ, నీకే ఘనత నాయన, నీకే స్తోత్రం. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో నాయన ప్రభునైనా నైనా నీకు చోటు ఇవ్వటానికి నైనా ప్రభువా, నీకు మహిమ కలగటానికి నైనా ప్రభువా సహాయం దయచిన దేవానైనా నీకే వేలాది వందనాలు. ఇంకా ఏ విషయంలో ప్రభువైనా నీకు ఆయాస్కరంగా ప్రభా ప్రాంతాల్లో నైనా ప్రభా, ఆయా పరిస్థితుల్లో ప్రభా నైనా ఇంకా మీ సరి చేసుకోవడానికి తగిన పరిశుద్ధత, మహిమను ప్రభు ఇంకా మాకు దయచేయండి. దేవానికి స్తోత్రం అయ్యా. అటువంటి తత్వం, అటువంటి మనస్సు, అటువంటి రిపెంటెన్స్ నైనా ప్రభా మీట్లో ఉన్న మా అందరికి కూడా దయచేయండి. దేవా, వాక్యం వివరించిన నీ దాసులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఇగోనైనా ప్రభు ఈ మీటిని నడిపిస్తున్న దాసులు జ్ఞాపకం చేసుకోండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మా అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినమంతా కూడా నీ పాదాల చెంత ఉండే గొప్ప మహిమకలమైన జీవితాల ప్రభు మేము జీవించడానికి నువ్వే మాకు సహాయం దయచేయమని యేసునామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. అబ్రహాం అందరికీ వందనాలు. వందనాలండి. ఆశా షారోన్ పాస్టమ్మ గారు వందనాలండి. ఆమ్స్ట్రాంగ్ గారు వందనాలండి. అన్నా జోనమ్మ గారు వందనాలండి.
గ్రేస్ మనోరంజనమ్మ గారు వందనాలండి, ఎమిమా గారు వందనాలండి, జాన్సన్ గారు వందనాలండి, వాణిశ్రీ గారు వందనాలండి, కేజీఆర్ రత్నం గారు వందనాలండి, కూడా వందనాలండి, డానియల్ పాస్టర్ గారు ఎస్కోట వందనాలండి, ప్రమీల రాణి గారు వందనాలండి, సలోమి గారు వందనాలండి, శాంతకుమార్ గారు వందనాలండి, ఎఫ్సీబా గారు, జయపాస్టర్ గారు మంచి వాక్య పరిచర్య ఈ దినము చేసిన యాకోబు గారికి వందనాలండి. రండి, వందనాలు గారు, వందనాలు. ప్రైజ్ లార్డ్ అంకుల్, అందరికీ ప్రైజ్ వందనాలండి. వందనాలండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇంతటితో తెలుగు సభ ముగిసింది. హిందీ సభ ప్రారంభిస్తున్నాము. आइए, हमारे बड़े भैया विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं, हमें नेतृत्व करेंगे, हिंदी सभा में अगवा करेंगे ओपनिंग प्रार्थना के साथ। वेस्ट चंपारण से, बिहार से। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता, स्वर्ग और धरती के स्वामी, सनातन के प्रभु, यीशु पापा के नाम से मंडली के साथ दीन और नम्र बन के थरथराते हुए, मुंह के बल गिरते हुए आपके कदमों में आए हैं। रातें अच्छी से बीत गई, धन धान घराने को आपने जगते हुए रक्षा किया, सुरक्षा किया। हमें भिन्न भिन्न जगहों से जोड़ने में, इकट्ठा करने में आपने सहायता की, मदद की। हम इसके लिए कोटि कोटि धन्यवाद करते हैं, धन्यवाद करते हैं। हम दिन भर के कामों में हमारी सहायता करें, मदद करें, हमारी अगुवाई करें, हमसे बोले, हमसे बातचीत करें। पापा, पराक्रम, शोभा, वैभव, राज्य तेरा है। पापा जी, तू ही सभी पर मुख्य और प्रधान है। तू ही प्रभुता करता है, बल देता है, बढ़ाता है। धन वैभव तेरे हाथों से मिलता है। तेरी महिमा युक्त नाम को हम स्तुति करते हैं, धन्यवाद करते हैं। सेनाओं का यहोवा पवित्र 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 है। तू सर्व सामर्थी है, सर्वमय है, अनंत है, अविनाशी है, राजाओं के राजा है। पापा जी, आज के इस मिशन को, नेटवर्क को, आगे की समय को, सभी भाई बहन को, लाइफ की कंट्रोलिंग को तेरे छेदे और जुड़ावर हाथों में करते हैं। हमारे बीच उपस्थित होकर के हमारी अगुवाई करे। पापा, हमें नाम बाई नाम आशीष दे। हमारे भाई, हमारे बहनों को जोड़ने में मदद करें कि हम सब मिल करके आपकी तारीफ करें, आपकी बड़ाई करें, आपकी महिमा करें, आपका नाम ऊंचा करें। हम सब व्यवस्था की बात जानने जनाने में सक्षम हो। हमारी सहायता कर, हमारी अगुवाई कर, हमसे बोल, हमसे बातचीत कर। पापा, भाई बहनों को घरों में रोटी पानी पर आशीष दे, व्यक्तिगत जीवन में, पारिवारिक जीवन में, उनकी चर्चस में, उनकी कलेसिया में तेरा आशीष, तेरी अनुग्रह दिन दूना रात चौगुना होने के लिए प्रार्थना करते हैं। वाहनों में डीजल, मोबिल, पेट्रोल की घटी न हो। वो जहां जहां जाए उनके आगे आप बोलिए, आप बातचीत कीजिए। उनके बेड़ी भंडार में, उनके जॉब में तेरी आशीष, तेरी अनुग्रह होने के लिए प्रार्थना करते हैं। हम सर जी को घराने सहित लंबी उम्र के कामना करते हैं। अब्बा पिता तत्परता के साथ तेरे सेवा काम में लगे रहते हैं। पापा जी, उन्हें नई बल दे, नई सामर्थ्य, नई अभिषेक दे, दया कर दे। उनको प्यारे सा बच्चे बच्चियों को उज्जवल भविष्य के लिए तेरे हाथों में करते हैं। स्वर्ग से सभी कमी घटी रिलीज कर दे, दया कर दे। हम सब तेरे दासों की संगति उनके साथ आजीवन बनी रहे। पापा, अपने दास को वचन को पूरा करने वाला तू ही है। अब्बा, हे पापा जी, लगातार हम सब देश के लिए, रूलिंग पार्टी सरकार के लिए प्रार्थना करते आए हैं और करते रहेंगे। हमारे देश में पानी के चलते उथल पुथल मचा हुआ, बहुत से घर आसियाना लोगों को मिट चुका है। हे पापा जी, प्रियजन चले गए हैं, केवल तन पर ही कपड़ा बचा है। ऐसे घराने को इस ठंड में तेरे हवाले करते हैं। पापा, उन्हें रोटी मिले और साथ ही वस्त्र मिले, किसी भी भली वस्तु को उन्हें कमी घटी होने न पाए। पापा जी, आज लोग रोड पर आ चुके हैं। यही हालात और भी देशों का है। लड़ाइयाँ हो रही है, बांग्लादेश जल रही है। पापा, विश्व स्तर पर अमन, चैन, शांति हो।
दया कर पापा, सब तेरे जन है, सब तेरे बेटा बेटी हैं। रूलिंग पार्टी सरकार को जो दायित्व दी गई है, दायित्व का प्रति वफादार हो, उनका कार्यकलाप पारदर्शी हो, भ्रष्टाचार घूसखोरी हमारे देश से मिटने के लिए प्रार्थना करते हैं। महंगाई पर जल्द से जल्द नियंत्रण हो। हमारे भाई हमारे बहनें आज भी सलाखों के बीच आंसू बहा रहे हैं। भिन्न भिन्न प्रकार के धर्मांतरण की झूठी झूठी केसों में फंसाया गया है। नए नए कानून बना करके उनको प्रताड़ना की जा रही है, धमकियां दे करके उनके चर्चेस बंद कराई गई है। हे अबा पिता, उनका आंसू आप ही देखते हैं। जल्द से जल्द सलाखों के बीच से हमारे भाइयों को आजाद कर दे पापा। बंद पड़ी चर्चेस जल्द से जल्द खुले, जहाँ तेरी महिमा हो पापा जी। हे अब्बा पिता, हमारे भाई बहनें अपने बच्चों बच्चियों को लेकर के प्रदेश में रहते हुए, प्रियजनों को छोड़ करके नए घरों में रहते हुए वहां तेरी आराधना प्रार्थना करते हैं, जहां स्वतंत्र रूप से कुछ कर नहीं कर पाते, भाड़ा देते हैं तो बच्चों को रोटी नहीं दे पाते। हे पापा जी, ऐसे भाइयों के लिए हम दीन और नम्र बन के आपसे मांगते हैं कि हे अब्बा पिता, हमारे प्रत्येक भाइयों के लिए निज की प्रार्थना भवन हो, रहने का घर हो, घर आने सहित दो जिनको रोटी मिले। अब्बा दया कर दे पापा जी। पापा, हमारे भाई बहनें अपने बच्चों बच्चियों को पढ़ा लिखा करके जॉब के लिए इधर उधर भेजते हैं, नौकरियां नहीं मिलती। पापा, ऐसे बच्चों को उज्जवल भविष्य के लिए तेरे हाथों में करते हैं। उन्हें जॉब मिले, आत्मनिर्भर बने, अपनी रोटी खुद को कमा के खा सके, माँ बाबा को हेल्प करें और तेरे राज के खोज करें। पापा, उनके अंदर तेरा डर भय हो। जवान बेटे बेटियां शादी के इच्छुक हैं, किंतु वर वधु मिलता नहीं। सृजनहार, पालनहार, तारनहार, संगति जोड़ने वाले तो आप हैं खुदा। आपने जो संगति जोड़ा है प्रकट कर दे दे, मिला दे उन्हें। पापा जी, हमारे भाई बहनें अपने बच्चों बच्चियों को अच्छे स्कूल में पढ़ाना चाहते हैं, अच्छा भोजन अच्छा वस्त्र देना चाहते हैं, गरीबी असमर्था के कारण दे नहीं पाते। ऐसे बच्चों बच्चियों को उज्जवल भविष्य के लिए तेरे हाथों में करते हैं। पापा, धन्यवाद करते हैं, आपने हमारी प्रार्थनाओं को सुना। निकट भविष्य में हमारे मांग के अनुसार आप करने जा रहे हैं, हम इसके लिए आपको कोटि कोटि धन्यवाद करते हैं, धन्यवाद करते हैं। प्यार संबंधी जो भी बातें हमारे बीच लाई जाए वो तेरी ओर से होने के लिए प्रार्थना करते हैं। हमारे भाई हमारे बहनों को मुख द्वारा हो करके आप बोलिए, आप बातचीत कीजिए। हम सब भाई बहनों को सुनने समझने और समझाने की क्षमता स्वर्ग से रिलीज कर दीजिए, प्रदान कर दीजिए, दे दीजिए। हम छोटी सी दुआ, विनती, निवेदन, प्रार्थना उद्धार करता मुक्तिदाता यीशु पापा के नाम से करते हैं। आमीन, आमीन, आमीन। आमीन आमीन। धन्यवाद हो पास्टर विश्वनाथ प्रसाद जी का, हमेशा तैयार रहते हैं हमें आशीष देने के लिए। पास्टर जी, आपको बहुत बहुत धन्यवाद। इंद्रासन मंडली के साथ आप जय मसीह। बोलिए जी सर, बोलिए। विश्वनाथ प्रसाद जी बोलिए, क्या आप बोलना चाहते हैं? बोले हैं कि मंडली के साथ आप सभी लोगों को बहुत बहुत धन्यवाद। धन्यवाद आपको भी। आइए इंद्रासन पास्टर जी से निवेदन करेंगे, वो आगे आए, सामने आए और एक सुंदर सा भजन गाएंगे। सबको जय मसीह, प्रेज लॉर्ड। प्रभु की धन्यवाद हो। धन्यवाद प्रभु जी, तूने पूरे रात हमको संभाला। धन्य प्रभु जी, मैं तेरा धन्यवाद करता हूँ लाखों लाख। प्रभु जी, मैं धन्यवाद की बलि चढ़ाता हूँ प्रभु जी। हे परमेश्वर, आज